ఈరోజు మటన్ తినాలనిపించింది. సో మటన్ కర్రీకి మటన్ అయితే కావాలి కదా. సో నేనైతే ఫ్రెష్ మటన్ పీసెస్ కొట్టించుకొని వచ్చేసా. వెల్లుల్లి పేస్ట్ అయితే చేసుకోవాలి, శుభ్రంగా కడిగి పెట్టుకోవాలి. మన పేస్ట్ అయితే రెడీ అయిపోయింది. ఆనియన్స్ సన్నగా కట్ చేసుకోండి, టమాటోస్ కూడా కట్ చేసుకోండి. నెక్స్ట్ మటన్ అయితే హై ఫ్లేమ్ మీద టాస్ చేసుకోవాలి. మటన్ లో ఉన్న వాటర్ అంతా డ్రై అయిపోవాలి, మటన్ ఇలాగా డ్రై అయిపోవాలి. నెక్స్ట్ ఆనియన్స్ ని ఫ్రై చేసుకోండి, ఆ తర్వాత టొమాటోస్ ని ఫ్రై చేసుకోండి ఆయిల్ లో. నెక్స్ట్ కొబ్బరి తురుము ఆర్ మసాలా, అందులోనే వేయించిన మిర్చి కూడా యాడ్ చేసుకోండి. మనం వేయించి పెట్టుకున్న వెజ్జీస్ అన్నీ కలిపి మిక్సీ పేస్ట్ కొట్టేసుకోండి, తగినంత ఉప్పు కూడా యాడ్ చేసుకోండి. నెక్స్ట్ కడాయిలో నూనె పోసి అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి టాస్ చేసుకోండి. మన డ్రై మటన్ని యాడ్ చేయండి. దాంట్లో ఉప్పు, కారం, గరం మసాలా, ధనియాల పొడి, మిరియాల పొడి వేసి టాస్ చేసుకోండి. మన వెజ్జీ పేస్ట్ కూడా ఇందులో యాడ్ చేయండి, చూడ్డానికి ఇలా అవుతుంది. ఒక 15 minutes హై ఫ్లేమ్ మీద టాస్ చేయాలి, అడుగు అంటకుండా టాస్ చేసుకోండి. 2 varieties అయితే చేసా, డ్రై మటన్, మటన్ గ్రేవీ. సాయంత్రం అయితే బిర్యానీ తినాలనిపించింది. లొకేషన్ ఎక్కడో చెప్తా, వీడియోని లాస్ట్ వరకు అయితే చూడండి. నా లైఫ్లో నేను తిన్న బెస్ట్ బిర్యానీ ఇది. ముస్లిమ్స్ పెళ్లి బిర్యానీ స్టైల్లో తినాలంటే ఈ హోటల్కి అయితే వచ్చేయండి, సేమ్ టేస్ట్. మేమైతే 2 మిక్స్డ్ బిర్యానీ చెప్పాం. సో చెప్పంగానే ఫాస్ట్గా తెచ్చేసాడు. బిర్యానీ అయితే వేడివేడిగా ఉంది. బిర్యానీ వేడిగా ఉంటేనే బాగుంటుంది. ఈ బిర్యానీ ప్రైస్ వచ్చేసి 160 రూపీస్. ఒకళ్ళకైతే సరిగ్గా సరిపోద్ది. పీసెస్ కూడా చాలా సాఫ్ట్ అండ్ టెండర్గా ఉన్నాయి. 3 చెస్ట్ పీసెస్, ఒక జాయింట్ పీస్ అయితే వచ్చింది. మా ఫ్రెండ్ ఇక్కడికి ఎందుకు తీసుకొచ్చాడో నాకైతే ఇప్పుడు అర్థమైంది. బిర్యానీ కలర్, టేస్ట్, అరోమాతో పాటు మైల్డ్ స్పైసెస్తో దమ్ బిర్యానీ అయితే సరిగ్గా ఉంది. ఈ దమ్ బిర్యానీ మాస్టర్ ఎవరో కానీ దమ్ అయితే పర్ఫెక్ట్గా వేశారు. వీళ్ళ ఖట్టా గోంగూర కూడా నెక్స్ట్ లెవెల్ ఉన్నాయి. చిన్నప్పుడు నేను తిన్న బిర్యానీ టేస్ట్ అయితే కలిగింది నాకు. ఈ హోటల్ పేరు అయితే హోటల్ బాబు అనమాట. డైనింగ్ కూడా స్పేషియస్గా ఉంది. లొకేషన్ వచ్చేసరికి విజయవాడ భవానీపురం స్వాతి సెంటర్లో ఉంటుంది. ముస్లిమ్స్ పెళ్లి భోజనాలు అంటే మీలో ఎంతమందికి ఇష్టమో కామెంట్ చేయండి. అన్నీ మటన్ ఐటమ్సే. ఇక భోజనాలు అంటే మనం ఆగుతామా, గిఫ్ట్ తీసుకొని అయితే స్టార్ట్ అయిపోయాం. ఈ మధ్య ఎక్కడ చూసినా ఒకటే డెకరేషన్లు, రకరకాల పువ్వులు, ఆకులు పోయా. ఇంకా ఈవెంట్ అంటావా, ఇక ఆ హాల్లో ఈవెంట్స్ అంటావా, ఒక జాతరకు వచ్చినట్టే ఉంటుంది. ఇక డెకరేషన్లో వాడే పూలు, ఆకులు, గడ్డి మొత్తం వాళ్ళే తెచ్చుకొని నీట్గా డెకరేషన్ అయితే చేస్తారనమాట ఇలాగా. ఇక లైట్ల సెట్టింగ్ కూడా వాళ్ళే చేస్తారు. రంగు పూల కాంబినేషన్ అదిరిపోయింది కదా, చూస్తుంటే చాలా ముచ్చటేస్తుంది. ఇప్పుడు ప్రైస్ చెప్తా. ఈ డెకరేషన్కి జస్ట్ 1,00,000. అలా హడావుడిగా కాకుండా మన ఊర్లో మన ఇంటి దగ్గర చేసుకునే ఫంక్షన్ లాంటిది అనమాట ఈ ఫంక్షన్ వచ్చేసరికి గృహప్రవేశం అనమాట. ఇక ఐటమ్స్కి వచ్చేస్తే మటన్ బిర్యానీ, మటన్ కర్రీ, డ్రై మటన్ కర్రీ, మటన్ గోంగూర, కట్టా రైతా, స్వీట్స్ అయితే ఏం చేశారనమాట. నాకైతే చాలా బాగా అనిపించింది. అండ్ ఒక్కొక్క ముక్క అయితే టెండర్గా కుక్ చేశారు, పట్టుకుంటుంటేనే మెత్తగా వచ్చేస్తుంది. డూ ఫాలో ఫర్ మోర్ కంటెంట్ లైక్ దిస్. టిఫిన్ అంటే ఎమోషన్, అది కాంబో టిఫిన్ అంటే వదులుతామా? నో. ప్లేస్ ఎక్కడో చెప్తా, వీడియోని లాస్ట్ వరకు అయితే చూడండి. వీళ్ళ దగ్గర స్పెషల్ ఏంటంటే వీళ్ళైతే కాంబో టిఫిన్స్ అయితే అమ్ముతారనమాట. ఫస్ట్ కాంబో వచ్చేసి దోశ కాంబో, సెకండ్ది పూరి కాంబో. దోశ కాంబో 50 రూపీస్, పూరి కాంబో 60 రూపీస్. పూరి ఆర్ దోశ ఆప్షనల్ అనమాట. ఏ టిఫిన్ అయినా సపరేట్గా 30 రూపీస్ అనమాట. వీళ్ళ దగ్గర కట్ పొంగలి నెక్స్ట్ లెవెల్ అనమాట. మిరియాల ఫ్లేవర్తో చాలా బాగుంది. అండ్ వీళ్ళ దగ్గర దొరికే గ్రీన్ చట్నీ సింప్లీ సూపర్. నేనైతే ఒక ప్లేట్ పూరి, ఒక ప్లేట్ కాంబో టిఫిన్స్ అయితే చెప్పా, 2 అయితే సూపర్గా ఉన్నాయి. పూరి కర్రీ చట్నీ కూడా చాలా. ఈ హోటల్ పేరు లొకేషన్ వచ్చేసరికి మన విజయవాడ BRTS రోడ్లో ఫస్ట్ బస్ స్టాప్ దగ్గర ఉన్న GS రాజు స్ట్రీట్లో వాటర్ ట్యాంక్ ఎగ్జాక్ట్ ఆపోజిట్లో అయితే ఉంటుంది ఈ టిఫిన్ ప్లేస్ అయితే. బ్రో, మీరు ఎప్పుడైనా ఫైరీ టాప్ ఆఫ్ చార్కోల్ షవర్మా తిన్నారా? ప్లేస్ ఎక్కడో చెప్తా, వీడియోని అయితే లాస్ట్ వరకు అయితే చూడండి. వీళ్ళ దగ్గర షవర్మా మాత్రమే కాదు, చార్కోల్ షవర్మా, పాట్ షవర్మా, చార్కోల్ జ్యూసీ షవర్మా, డ్రై నట్ షవర్మా అయితే దొరుకుతుంది. ముందుగా రోటి మీద షీజ్వాన్ సాస్ వేసి, తర్వాత టమాటో సాస్, మయోనీస్ వేసి బాగా ఇలా కలిపిన తర్వాత దీని మీద అయితే మనం కాల్చి పెట్టుకున్న ఆ చార్కోల్ గ్రిల్ చికెన్ వేసి ఇలా పైన మొత్తం టాప్అప్ చేసి అలా నీట్గా. ఇక్కడతో అయిపోలేదు, మళ్ళీ ఆ 3 సాసెస్ వేసి దాన్ని రోల్ చేసి బాగా డ్రెస్అప్ చేసి మళ్ళీ మనకైతే ఇస్తారనమాట. ఒక పక్క చార్కోల్ షవర్మాతో పాటు పాట్ షవర్మా చేస్తూనే ఇంకో పక్క చికెన్ గ్రిల్ని కూడా చేస్తున్నారు. ఆ 3 సాసెస్ని మళ్ళీ వేసి బాగా మిక్సప్ అయ్యేలా చేసి దాన్ని అయితే మళ్ళీ రోల్ చేసి మన ముందే ఫ్లేర్ గన్తో ఫైర్ చేసి మనకైతే ఇస్తున్నారు ఇలా రోల్ చేసి. సో లొకేషన్ వచ్చేసరికి మన విజయవాడ ఈట్ స్ట్రీట్ ఫుడ్ కోర్ట్లో ఉన్న అరేబిక్ చార్కోల్ షవర్మా. డూ సబ్స్క్రైబ్ ఫుడ్.
బాబాయ్, ఈరోజు మన విజయవాడ పంజా సెంటర్లో ఉన్న చాంద్ హోటల్కి అయితే వచ్చాం. సో టైం అయితే 11:30 అయింది. ఆయన అప్పుడే ఒక డబరా తీసుకొచ్చి టకా టకా కొట్టి అమ్మేస్తున్నాడు. అంటే వీళ్ళ క్రేజ్ చూడండి అసలు ఎలా ఉందో. వీళ్ళ దగ్గర చికెన్, మటన్, దమ్ము ఫ్రై, జాయింట్స్ అన్నీ దొరుకుతాయి. కుష్కా వచ్చి 100 రూపీస్, మినీ బిర్యానీ 160, ఫుల్ బిర్యానీ 200, మటన్ మినీ 260, మటన్ ఫుల్ 350. నేను వెళ్ళేసరికి పెద్ద లైనే ఉంది, ఒక 20 మంది వెయిటింగ్ అనమాట. సో రాగానే టకా టకా కొడుతున్నాడు. అయినా సరే మధ్యలో తినేవాళ్ళు తినేస్తున్నారు. పెద్ద సిట్టింగ్ ఏరియా కూడా ఉంది వీళ్ళకైతే. సో టైం అయితే 11:30 అయిందన్న కదా, ఆ డబ్బర్ అయితే ఖాళీ అయిపోతుంది. నాకైతే ఆ లైన్ని చూస్తుంటే మేము వస్తుంది ఎక్కడ నా టోకెన్ వచ్చే ముందే బిర్యానీ అయిపోద్దని. సో మధ్యలో ఆ బిర్యానీ స్మెల్ అండ్ అరోమా అయితే చాలా బాగుంది. నేనైతే ఒక మిక్స్డ్ బిర్యానీ ఫుల్ అయితే చెప్పా. నేను దగ్గరికి వెళ్ళి లైన్లో నుంచి టోకెన్ ఇచ్చి తీసుకునేటప్పటికి ఫ్రై అయితే అయిపోయింది. సో ఉన్నది ఏదో అడ్జస్ట్ చేసి ఇచ్చాడు. 2 దమ్ము 2 ఫ్రై అని. ఓవరాల్గా టేస్ట్ వచ్చేసరికి ఓకే. మన విజయవాడలో సాయంత్రం మాత్రమే మైసూర్ బజ్జీ దొరికే ప్లేస్ మీలో ఎంతమందికి తెలుసు? ప్లేస్ ఎక్కడో చెప్తా, వీడియోని లాస్ట్ వరకు అయితే చూడండి. వీళ్ళు మైసూర్ బజ్జీతో పాటు మిర్చి బజ్జీ, అరటి బజ్జీ, పునుగులు అయితే సర్వ్ చేస్తున్నారు. వీళ్ళ దగ్గర దొరికి ఏ ఐటమ్ అయినా మైసూర్ బజ్జీ, అరటి బజ్జీ, పునుగులు ఏదైనా 30 రూపీస్ మాత్రమే. నేనైతే ఓ ప్లేట్ మైసూర్ బజ్జీ చెప్పాను, దాంతోపాటు 2 చట్నీస్ అయితే ఇచ్చి సర్వ్ చేశారు. చాలా నైస్గా అనిపించింది. సాయంత్రం పూట మైసూర్ బజ్జీ తింటుంటే ఆ ఫీలే వేరు. ఇంకా లొకేషన్ వచ్చేసరికి మన విజయవాడ భవానీపురంలో ఉన్న డిరైవ్ ఫిట్నెస్ ఎగ్జాక్ట్గా ఆపోజిట్లో అయితే ఈ బండి అయితే ఉంటుంది. చూడ్డానికి అయితే ఈ ప్లేస్ అయితే కొంచెం మాస్ ప్లేసే, కానీ చూడ్డానికి బండి అయితే ఇలా ఉంటుంది, కానీ టేస్ట్ అయితే అద్భుతంగా ఉంటుంది. డూ సబ్స్క్రైబ్ ఫర్ మోర్ కంటెంట్ లైక్ దిస్. పొద్దున్నే అద్భుతమైన రుచులతో బడ్జెట్ ఫ్రెండ్లీ బ్రేక్ఫాస్ట్ చేద్దాం అనుకుంటున్నారా? వీడియోని లాస్ట్ వరకు చూడండి, లొకేషన్ ఎక్కడో చెప్తా. వీళ్ళ దగ్గర మైసూర్ బజ్జీ, ఉల్లికారం దోశ, చిల్లుగారి, సాంబార్ ఇడ్లీ, పూరి విత్ కుర్మా ఫేమస్ అనమాట. వీళ్ళ బజ్జీకి నెక్స్ట్ లెవెల్ ఫ్యాన్ బేస్ అయితే ఉంది. ఎన్నిసార్లు వేస్తున్నా అయిపోతూ ఉంటుంది. ఇంకా ఆ దోశ అయితే ఒకటి తింటే కడుపు నిండిపోతుంది. అండ్ ఈ దోశ చాలా టేస్టీగా ఉంది. వీళ్ళ చిల్లుగారి టేస్ట్, క్వాలిటీ, క్వాంటిటీ ఆ చట్నీతో పేర్ చేసుకొని తింటుంటే అబ్బా సూపర్, ఎవరైనా సూపర్ అనాల్సిందే. వీళ్ళ మైసూర్ బజ్జీ సాఫ్ట్ అండ్ స్పాంజ్గా డెలిషియస్గా అయితే ఉంది. దోశ లవర్స్కి పండగే. వీళ్ళ దగ్గర ప్లెయిన్ దోశ, ఉల్లి దోశ, ఉల్లికారం దోశ, మసాలా దోశ, ఏ దోశ అయినా నెక్స్ట్ లెవెల్ అదిరిపోతుంది. మన స్టార్ ఐటమ్ పూరి విత్ కుర్మా అయితే ఇదైతే మస్ట్ ట్రై అని చెప్తాను. వీళ్ళు దోశల్ని పెనం మీద నుంచి డైరెక్ట్గా ప్లేట్లోకి అయితే ఇస్తారు. వీళ్ళైతే కొబ్బరి చట్నీ, టమాటా చట్నీ, అల్లం చట్నీతో పాటు కారం పొడితో అయితే సర్వ్ చేస్తారనమాట. లొకేషన్ వచ్చేసరికి విజయవాడ ఫ్రూట్ మార్కెట్కి ఆపోజిట్లో ఉంటుంది. పక్కనే ఉన్న నయం సోడాలో సుగంధి సోడా మస్ట్ ట్రై అనమాట. డూ సబ్స్క్రైబ్ ఫర్ మోర్ కంటెంట్ లైక్ దిస్. మన విజయవాడలో పొద్దున్నే 6 గంటలకి టిఫిన్ దొరికే ప్లేస్ ఎక్కడో మీకు తెలుసా? ప్లేస్ ఎక్కడో చెప్తా, వీడియో లాస్ట్ వరకు చూడండి. ఇక్కడైతే పూరి, గారె, దాంతోపాటు మైసూర్ బజ్జీ, పునుగు రెడీగా ఉంటాయి ఎప్పుడంటే. సో అయితే మనం వెళ్ళేపాటికి కడాయిలో వేడివేడిగా బజ్జీ వేస్తున్నారు. ఆ పక్కనే ఇంకో టిఫిన్ ఇడ్లీ రెడీ అయింది, దాని పక్కన దోశ అయితే కాలుతుంది. సో బజ్జీ అయితే మొత్తం లాస్ట్ స్పేస్కి వచ్చేసి నేనైతే ఇక్కడైతే ఒక ప్లేట్ పూరి, ఒక ప్లేట్ బజ్జీ చెప్పా. సో ఇక్కడ దొరికే చట్నీ, సాంబార్కి వేరే లెవెల్ ఫ్యాన్స్ అయితే ఉన్నారు. ఈ స్పేస్ వచ్చేసి మన భవానీపురంలో ఫస్ట్ ట్రక్ షోరూమ్కి ఎగ్జాక్ట్గా ఆపోజిట్. ఇంకా కరెక్ట్గా చెప్పాలంటే స్వాతి థియేటర్కి పక్కనే ఉంటుంది, సందుగా ఆనుకొని ఈ టిఫిన్ సెంటర్. దీని పేరు అయితే శ్రీ లక్ష్మీ టిఫిన్ సెంటర్. ఇక్కడైతే వీళ్ళు ఇచ్చే చట్నీ, సాంబార్ అయితే మస్ట్ అండ్ షుడ్ ట్రై అండి. దీనికైతే స్పెషల్ నెక్స్ట్ లెవెల్ ఫ్యాన్స్ అయితే ఉన్నారు. డూ ఫాలో ఫర్ మోర్ కంటెంట్ లైక్ దిస్.